క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయకాలం వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం దేవుని వాగ్దానంతో బలపరచబడి ప్రార్థనతో ఆదరించబడుతూ ఆ దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దినములు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో దేవుని మాట, దేవుని వాగ్దానము అవే మనల్ని బలపరుస్తాయి, అవే మనల్ని ఆదరించేవి. ఏ ఒక్క మనిషిని మాట ద్వారా మనం బలపరచబడలేం. దేవుని బిడ్డలారా, దేవుని మాట మనల్ని బలపరిచేది. ఆయన వాగ్దానము ద్వారా ప్రతిదినం ఉదయకాలం తన వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని బలపరుస్తున్నారు. కనుక దేవునికి మరి ఎక్కువగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో ఆయన మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. ఆ రాత్రి వేళ ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని వాక్యమును యేసే క్రీస్తని, ఆయనే దేవుడని ధైర్యంగా బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది యూదులు తరికిస్తూ, వాదిస్తూ, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులైన వారు పౌలు గారి మీద వ్యతిరేకంగా లేచి దేవుని బిడ్డలారా ఏమండి ఒక సహస్రాధిపతి వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన నిలవబెట్టి పౌలు శిక్షకు అర్హుడని ఆయన మీద అనేకమైన నేరములను మోపుతూ ఉన్నారు. అటువంటి సమయంలో పౌలు గారు తను ఏ విషయంలో యేసుక్రీస్తును తెలుసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు తనకి ఏ విధంగా దర్శనమిచ్చారో, తాను ఆయన వెలుగును, ఆయన శక్తిని ఎలా చూచాడో, ఆయన దేవుడని ఆయన పూర్తిగా ఎరిగి ఆయన యేసుక్రీస్తుని ప్రకటన చేస్తూ ఉన్నాడని వారు పౌలు గారు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వారందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ, యూదులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ పౌలు గారి మీద నేరం మోపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతగా పౌలు వారిని చెప్పుతూ యేసే దేవుడని ప్రకటన చేసినా దాన్ని అంగీకరించకుండా వ్యతిరేకంగా లేస్తూ పౌలు గారి మీద ఏమండి నేరములు మోపుతూ ఉన్నారు. ఆ సమయంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, అయినను పౌలు ఎంత చెప్పినా వినట్లేదు గనక ఎలాగైనా పౌలును మనం చంపివేద్దాం, ఎలా అయినా పౌలు లేకుండా చేద్దామని దేవుని బిడ్డలారా చూడండి 12వ వచనంలో మనం చూస్తే, ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పౌలు చనిపోయినంత వరకు, పౌలు లేకుండా చేయబడినంత వరకు మనం ఎవరూ కూడా ఆహారం పుచ్చుకొనవద్దు. ఏదో రీతిగా ఈ దినం మనం పౌలును చంపాలి అని ఒక ఆలోచన వారు పన్నినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు అన్నపానములు సైతం పుచ్చుకొనకుండా పౌలు మీద నేరారోపణ చేయటం ప్రారంభిస్తూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నప్పుడు దేవుడు పౌలు గారికి దర్శనమిచ్చి చూడండి మనం 11వ వచనంలో చూస్తున్నాం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. యెరూషలేములో నువ్వు నన్ను గురించి ఎలా అయితే సాక్ష్యం ఇచ్చావో ఇప్పుడు రోమాలో కూడా నువ్వు అలా సాక్ష్యం ఇస్తావు. నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యముగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నారండి. ధైర్యముగా ఉండు, నేను నీతో ఉన్నాను అని దేవుడు దేవుని బిడ్డలారా పౌలుకు ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అట్టి రీతిగా వారు ఆలోచన చేసి ఇంచుమించు చూడండి దేవుని బిడ్డలారా, ఈ కొట్టులో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ.
40 మంది కంటే ఎక్కువగా ఈ కుట్రలో చేరి అంటే పౌలును చంపాలని ఆలోచన వారిలో కలిగి ఉన్నప్పుడు ఈ విషయమును దేవుని బిడ్డలారా దూరం నుండి కనిపెడుతున్న పౌలు గారి యొక్క మేనల్లుడు దాన్ని చూస్తూ వారి మాటలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, అయితే ఉదయం అయినప్పటికీ మా మామయ్యను వీరు చంపబోతున్నారు అనే విషయమును ఎరిగిన పౌలు గారి యొక్క మేనల్లుడు పౌలు ఉంటున్న ఆ ఖైదీలో బంధింపబడిన ఆ స్థలమునకు వచ్చి ఆ విషయము తెలియజేసినప్పుడు దేవుని బిడ్డలారా పౌలు అక్కడున్న కొంతమందితో మాట్లాడి, దేవుని బిడ్డలారా అక్కడున్న పెద్ద శస్త్రాధిపతి యొద్దకు మేనలుడు పంపివేసినప్పుడు అక్కడ ఈ విషయాలన్నీ కూడా పౌలు గారి యొక్క మేనలుడు తెలియజేసినట్లు ఈ యొక్క వాక్యమంతా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు దేవుని బిడ్డలారా చూడండి 19-20 వచనాల వరకు చదివినట్లయితే మనకు తెలియపరచబడతాయండి. అంటే దేవుడు ఎక్కడికక్కడ పౌలు గారి మీద వారు ఎంత కుట్ర చేస్తూ ఉన్నా, పౌలును చంపాలని వారు ఎంత దేవుని బిడ్డలారా కుట్ర చేస్తూ ఆలోచన చేస్తున్నా దానిని మేనల్లుడి ద్వారా పౌలు గారికి మేనల్లుడి ద్వారా తెలియజేసి అక్కడ నుండి దేవుని బిడ్డలారా ఉదయం అయినప్పటికంతా పౌలును ఆ స్థలం నుంచి వేరే స్థలమునకు తీసుకొని వెళ్ళి అక్కడ కుట్ర చేసిన మనుషుల చేతిలో నుండి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి సహస్రాధిపతి అని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన పౌలు గారు పక్షంగా ఉండి అక్కడ నుండి పౌలును తప్పించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. ఎందుకు ఈ విషయాలన్నీ దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తున్నానంటే దేవుడు అంటున్నారు, ధైర్యముగా ఉండు, యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలా అయితే ప్రకటన చేస్తావో రోమాలో కూడా నువ్వు అలా చేస్తావు, నీకు ఏ హాని కూడా కలగదు, నేను నీతో ఉన్నానని ఒక ధైర్యం ఇచ్చి అభయం ఇచ్చి అక్కడ ప్రాణహాని అనేది పౌలు గారికి పొంచి ఉన్నా అక్కడ నుండి పౌలుని తప్పించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా మన మీద కుట్ర చేసేవారు, మన మీద దురాలోచన చేసేవారు మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. ఏ హాని కూడా మనకు కలగకుండా, ఏ కీడు కూడా మనకు కలగకుండా ఎక్కడికక్కడ మనుషులను ఆయన ఏర్పరిచి మనల్ని తప్పిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ధైర్యముగా ఉండు, నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నానని పౌలు గారితో ఎలా అయితే దేవుడు మాట్లాడారో ఉదయకాల సమయమునందు దేవుని బిడ్డలారా మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ధైర్యముగా ఉండండి, మీ పక్షంగా నేనున్నాను, మీకు హాని చేసే మనుషులతో నేను పోరాడుతాను, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటితో నేను పోరాడుతాను, మీరు ధైర్యముగా ఉండండి. ఈ మాట చెప్పేవారు మనకెవరూ లేరండి. ధైర్యముగా ఉండమని చెప్పేవారు ఒక మనిషి మనతో చెప్పిన కొంతవరకు మాట సహాయం తప్ప పూర్తి అభయాన్ని ఏ మనిషి కూడా తీసుకోలేడు దేవుని బిడ్డలారా. కానీ ధైర్యముగా ఉండమని చెప్పిన దేవుడు ఇక్కడ పౌలు గారికి ప్రాణహాని కలగకుండా అక్కడ నుండి తప్పించిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఆయన మనతో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు. ఒక్కొక్కసారి కొంతమంది సేవకులు పరిచర్యకు వెళ్తున్నప్పుడు వారికి జరగబోతున్న హాని వారికి తెలియకపోవచ్చు, కానీ అది దేవుని తెలుసు గనక ఎక్కడికక్కడ ఆయన కాపాడుతూ పరిచర్యలో వ్యతిరేకతలు వచ్చినా వాటన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి తప్పించి నేను కాపాడుతానని ఆయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా. మనలను ఆయన కాపాడే దేవుడు, హాని కలగకుండా కాపాడే దేవుడునని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదైనా శ్రమల రూపంలోనైనా, అనారోగ్యం రూపంలోనైనా, లేక నాకు బిడ్డల భవిష్యత్తులు ఎలా ఉంటాయని కృంగిపోయి ధైర్యము చెడే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, ధైర్యముగా ఉండు, నేను నీతో కూడా ఉన్నాను. దేవుని బిడ్డలారా యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజలు యూదా వారందరితో అంటూ ఉన్నాడు, ఆయన వారందరినీ హెచ్చరిస్తూ మాట్లాడుతూ చూడండి దేవుని బిడ్డలారా దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము చివరి 2 లైన్లో మనం చూస్తే, ధైర్యం వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. ధైర్యం వహించండి, ఏ శత్రువుకు కూడా మీరు భయపడవద్దు, ఎందుకంటే మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. యూదా రాజైన ఆసాకు కూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ ఎదురైనప్పుడు అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు ధైర్యం వహించండి, మీ కార్యము నేను సఫలపరుస్తాను. అంటే మన దేవుడు
మనలను బలపరిచే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, అభయం ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం కనుక దేనికి మనం భయపడక ధైర్యం కలిగి ఉండినట్లయితే మన పక్షముగా ఉండి మన సమస్యలతో పోరాడే దేవుడు, మనకు హాని చేసే వారితో పోరాడే దేవుడు, మనకు తెలియకుండా ఎవరైనా మనకు కీడు కల్పించాలని ఆలోచన చేసినా ఆ ఆలోచన మన మీదకి రాకుండా మనల్ని కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక దేనికి మనం భయపడక, నాతో ఉన్నవాడు శక్తిమంతుడు, నాతో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు, నాతో ఉన్నవాడు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు కనుక నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నా ముందు నడుచువాడు నా దేవుడై ఉన్నాడు గనక, నా ముందు నడుచువాడు శక్తి కలిగిన వాడు గనక అని ధైర్యం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో పౌలు గారికి ఇచ్చిన వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ధైర్యముగా ఉండని, పౌలు గారిని ఎలా అయితే ఆయన తప్పించారో మనలను కూడా ఆయన తప్పిస్తానని, కాపాడుతానని ఒక అభయాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు కనుక ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించి దేవునిచే బలపరచబడదాం. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కంట్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ఇచ్చి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ధైర్యముగా ఉండమని అయ్యా మీరు మాట్లాడుతున్నారు. నిజమే, పౌలు గారు ప్రభువా ఇగో ప్రాణము తీయాలని కుట్ర చేసిన వారి చేతిలోంచి పౌలు గారిని తప్పించారు, కాపాడారు. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అట్టి రీతిగానే ఇగో ప్రభువా ఎవరు ఎటువంటి దురాలోచన కలిగి ఉన్నా, కీడు కల్పించాలని ఆలోచన కలిగి ఉన్నా వారి చేతిలోంచి నేను కాపాడుతానని ధైర్యం ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సమస్యలతోనూ ప్రభువా, మేము కలిగి ఉన్న అనారోగ్యములతో వాటన్నిటితో కూడా పోరాడి మాకు జయమునిస్తానని అయ్యా ఉదయకాలం ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానం మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఈ వాగ్దానం నమ్మి విశ్వసించి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనంగా ఎవరున్నా అయ్యా నీ గాయపడిన వస్తున్న ద్వారా స్వస్థపరచండి అయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యంలో దయచేయండి. ప్రయాణంలో ఉన్నవారికి రాకపోకల్లో మీ సన్నిధి, మీ కాపుదల దయచేసి దినమంతయు మీ కృపతో నింపమని, ప్రతి గృహము చుట్టూ ప్రభువా మీ రక్త ప్రోక్షణ, మీ కంచి కాపుదల దినమంతా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.